అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి మకర రాశి ఆగస్టు మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఎవరైతే ఫాలో చేయలేదో ఇప్పటివరకు దయచేసి ఫాలో చేసుకోండి. అలాగే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ కుంభరాశి మకర రాశి వారికి ఈ మాసం కొద్దిగా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి శని వక్రించడం వల్ల కొద్దిగా మళ్ళీ ఈ ఏలినాటి శని ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తద్వారా ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, వాక్మూలకంగా ఇంటా బయట సమస్యలు, మీ యొక్క గౌరవానికి భంగం కలగడం, రావాల్సిన డబ్బులు సకాలంలో రాకపోవడం, ఇటువంటి ఆర్థికమైన సమస్యలు, వ్యాపారస్తులకి కొద్దిగా నష్టాలు సంభవించడం, ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఈ మాసం మీకు కనిపించబోతుంటాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మీకు కొన్ని శుక్రకారకమైన అనుకూలతలు కూడా ఉంటాయి. సినిమా రంగం వారికి, కళారంగం వారికి, సాంస్కృతిక రంగం వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుంది. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. లవ్ మ్యారేజెస్ చేసుకున్న వారికి, చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఈ మాసం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఈ మాసం వీరికి గురువు కొంత అనుకూలంగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం, ఈ యొక్క సాంస్కృతిక రంగం వారికి మంచి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. అలాగే కొంతవరకు స్పెక్యులేషన్స్ కూడా కొద్ది వరకు వీరికి అందరికీ కాకపోయినా కొంతమందికి ఖచ్చితంగా ఈ మాసం లాభకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రాహు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైన ఆశ నిరాశల మధ్య, అన్ని విధాలా కూడా ఆశ నిరాశల మధ్య ఈ మాసం అంతా గడిచిపోతుంటుంది అన్ని రంగాల్లో వారికి కూడా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇన్స్టాలో నన్ను ఫాలో చేయండి.